who will be addressing about the guest for today and the program. I invite our Honorable Principal Sir, Mr. Srinivas Rao Sir, to address about the program and our college students. Please welcome, sir. Good morning, everyone. I think most of the people are busy with their chit chat. ఒక 1 hour టైం ఇవ్వండి మాకు. 1 hour వద్దు, సారీ, 1 hour అన్నానా, జస్ట్ ఒక ½ an hour టైం ఇవ్వండి. మీ వాల్యుబుల్ టైం, వీ నీడ్ యువర్ అటెన్షన్. ఎందుకంటే ఒక ½ an hour మీరు మాకు ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ టైం అంతా మీదే. మా కొలీగ్స్ వాసవి మేడం, రామచందర్ సార్ అండ్ మై డియర్ ఫ్యాకల్టీ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ 2025-26 ఫ్రెషర్స్ కమ్ ఫేర్వెల్ F2 ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. సో స్టిల్ ఇంకా డిస్టర్బెన్స్ కనబడుతుంది కాబట్టి యాక్చువల్గా ఏమైనా చెప్పాలనుకున్నా కానీ ఇక చెప్పలేకపోతున్నాం. మరి నేను చెప్పకపోయినా పర్లేదు, కానీ నేను ఎప్పుడు కూడా మీకు క్లాసెస్లో కనబడుతూనే ఉంటాను. బట్ మన డైరెక్టర్ సార్ కానీ మన మేడం చంద్ర మేడం కానీ మీకు కాస్త వాల్యుబుల్ మెసేజ్ ఇస్తారు. Morning, all of you. Morning, students. ఒరే నిద్ర లేవండి, రే నిద్ర లేవండి. No noise. Good morning. Okay. That is the grace of your students. Okay. First of all, dignitaries, respected Telangana State Branch Head Nandikanti Bhaskar sir and Vanasalpura Principal Srinivas sir, Ramchandar sir, Vasavi madam and my dear staff members and my beloved students. Good morning. So today is yours day, freshers and farewell. First of all, congratulations to freshers and seniors. Emotional farewell. Is it? Okay. మీ టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ రిలేట్ యువర్ ఇంటర్మీడియట్. సో రవి అనే ఒక స్టూడెంట్ ఒక స్మాల్ టౌన్ నుంచి స్కూలింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయ్యాక లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. సిలబస్ చూస్తే ఎంత పెద్దగా ఉంది, ఏంటి ఆ సబ్జెక్ట్స్ ఏంటి, మ్యాథ్స్ ఏమో కన్ఫ్యూజన్, ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే ఫుల్ టఫ్, ఫిజిక్స్ కన్ఫ్యూజన్ అండ్ కెమిస్ట్రీ రియాక్షన్స్ ఎండ్లెస్. సో ఇంకా పక్కన పిల్లలు స్టూడెంట్స్ అందరు కలిసి ఐఐటి, మెయిన్స్, నీట్ అని, టాప్ ర్యాంక్ అని వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ కూడా అన్నీ మైండ్లో కన్ఫ్యూజన్ అనమాట రవికి, మీలాంటి గాయ్, ఇంటర్మీడియట్ గాయ్. సో అట్లా ఏంటి ఇది నేను చదువుతానా లేదా, ఇంటర్మీడియట్ అంటే ఇంటెలిజెంట్ తోటే రిలేట్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ తోటి ఫస్ట్ మంత్ ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. దాంట్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో తక్కువ మార్క్స్ రాగానే మిగతా స్టూడెంట్స్ ఏమంటారు, సో ఆ అబ్బాయికి చాలా తక్కువ వచ్చాయి అని కొంచెం కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో కామెంట్ చేయడం వల్ల రవి అనేది కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యాడు. సో నేను చదవలేనేమో, ఇంకా నేను అంత ఇంటెలిజెంట్ కాదేమో అని కొంచెం డల్ అయ్యారు. సో వన్ డే ఒక స్టాఫ్ వాళ్ళ లెక్చరర్ క్లాస్లో వచ్చి ఒక సెంటెన్స్ చెప్పారు. ఇంటర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇంటెలిజెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ కన్సిస్టెన్సీ యు ఆర్ అనే సెంటెన్స్ చెప్పారు. ఆ సెంటెన్స్ తోటి రవిలో కొంచెం చేంజ్ వచ్చింది. సో ఇది అని తెలుసుకొని ఆ డే ఆన్వర్డ్స్ మార్నింగ్ నుంచి చిన్న టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాడు. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని తర్వాత డైలీ 3 hours స్టడీ చదవడం మొదలుపెట్టాడు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్ ద స్పాట్లో లెక్చరర్స్ని అడగడం. నెక్స్ట్ మొబైల్ని అవాయిడ్ చేయడం.
ఇవి చేయడం వల్ల స్లోగా ఎగ్జామ్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మార్క్స్ అనేది గెయిన్ అవుతుండు. అండ్ సెకండ్ ఇయర్కి ఎంటర్ అయ్యాడు. సెకండ్ ఇయర్ ఎంటర్ అవ్వగానే టాప్ 5 లిస్ట్లో వన్ ఆఫ్ ద టాపర్ రవి. సో అలా చదువుతూ ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసరికి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది రవిది. ఫస్ట్ ఇయర్స్ మీలాగా మళ్ళీ ఎంటర్ అవుతారు కదా, రవిని అడిగారు మీ సీక్రెట్ ఏంటిదన్నా ఇట్లా సక్సెస్ అవ్వడానికి అని అంటే చిన్న నవ్వాడు రవి. ఇంటర్ అనేది జస్ట్ 2 years అని మాత్రమే కాదు, ఇది మనం చేసే హార్డ్ వర్క్, ఇది మన ఎంటర్ లైఫ్ని చేంజ్ చేసే లెవెల్ ఈ 2 years కూడా అని రవి చెప్పాడు. మనం పర్టికులర్గా హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్, డిసిప్లైన్ ఉంటే కంపల్సరీ సక్సెస్ అనేది రీచ్ అవుతాము. సో మోరల్ ఏంది? హార్డ్ వర్క్ చేయడం, కన్సిస్టెన్సీ ఉండడం, దీనివల్ల కాన్సన్ట్రేట్, డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల సక్సెస్ని రీచ్ అవుతాం. సో మీరు కూడా అలాగే సక్సెస్ని రీచ్ అవ్వాలని ఎప్పుడు మీ కాన్ఫిడెన్స్ని గివ్ అప్ చేయొద్దు. ఓకే, ఎంత టఫ్ సబ్జెక్ట్స్ అయినా కూడా దాన్ని ఈజీగా ఫీల్ అవ్వడం, మన కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడం, దీనివల్ల సక్సెస్ని రీచ్ అవుతాం. సో నేను మీ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నాను. అండ్ సెకండ్ ఇయర్స్ యువర్ అవుట్ గోయింగ్ బ్యాచ్, wherever you go, carry the name of the institution with pride. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. ఎంజాయ్ ద డే. హ్యావ్ ఎ వండర్ఫుల్ మార్నింగ్. థ్యాంక్ యూ.